4 లొకేషన్స్లో, ఒకటి కుమారపురం గ్రామంలో, అట్లాగే ఇక్కడ వైఎస్ఆర్ గార్డెన్స్ అని ఉంది, ఆ లొకేషన్లో 2 చోట్ల, జగ్గయ్య చెరువులో ఒక చోట, కొంత సుమారు 300 కేసులు చొప్పున మద్యం మనకి గోవా తయారీగా ఉన్న లేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా ఇవి కనపడుతున్నాయి. ఇట్లా ఇదొక వెరైటీ, అట్లాగే ఇదొక వెరైటీ. ఓవరాల్గా 4 లొకేషన్స్లోనూ 4 ప్రత్యేక బృందాలని కాకినాడ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలుగా సమాచారం మేరకు నియమించి సంయుక్తంగా దాడులు చేస్తే సరుకు దొరికింది. దీంట్లో భాగంగా ఆ లొకేషన్స్లో ఆ పర్టికులర్ ఇళ్లల్లో ఎవరూ లేకపోవటం, దానికి సంబంధించిన వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం. అందులో ఒకటి అంబటి వీర వెంకట సత్యనారాయణ రెడ్డి అనే ఒక ఆయన ఉండే ఇల్లు, తర్వాత ఇంకో ఆయన సతీష్ కుమార్ అనే ఉండే ఇల్లు, తర్వాత ఇంకోటి సువార్తమ్మ అనే ఆవిడ ఉండే ఇల్లు, తర్వాత ఇంకో ఇంటికి ఇల్లు తాళం వేసి ఉంది. సో ఈ 4 ఏళ్ల తాలూకు వాళ్ళ పర్సన్స్ని మనం సెక్యూర్ చేసి ఈ మధ్య వాళ్ళ పొజిషన్లోకి ఎలా వచ్చింది ఏంటనే దాని మీద ఫర్దర్ దర్యాప్తు అనేది జరుగుతుంది. ప్రస్తుతం అయితే వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఈ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం, నిబంధనల ప్రకారం విరుద్ధం. ఇంతకుముందు అన్లైసెన్స్డ్ ప్రెమిసెస్లో ఉండటంతో సంబంధిత సెక్షన్ల కింద ఆ పర్పస్ ఏంటనేది మనకి త్వరలో ఎన్నికల కోడ్లో ఉన్నాం కాబట్టి ఆ యాంగిల్లో కూడా ఈ సరుకు ఎందుకు అక్కడ వచ్చింది ఏంటనేది మేము పూర్తిగా దర్యాప్తు చేసి తదుపరి వివరాలు దర్యాప్తులోని అంశాలు మళ్ళీ మీకు తెలియబడుతుంది. ఖచ్చితంగా 10,000 లీటర్ల పైనే ఉంటుంది. అట్లాగే అక్కడ వాళ్ళు ఉన్న రేట్ని బట్టి ఒక సుమారు 80 లక్షల దాకా ఉండొచ్చు. ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. పిఠాపురంలో కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేశారు. పోలీసుల తనిఖీల్లో 100 కేసుల మద్యం దొరికింది. ఎక్సైజ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో మద్యం నిల్వల స్థావరాలపై దాడులు చేశారు. పిఠాపురం, జగ్గయ్య చెరువు, కుమారపురం, పద్మశాలిపేట, శ్రీదత్త నగర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మద్యం నిల్వలు దొరికాయి. ఎన్నికల్లో పంచేందుకు సిద్ధంగా ఉంచాయి మద్యం కేసులు. దాదాపు 1 కోటికి పైగా విలువైన మద్యం కేసులను పోలీసులు సీజ్ చేశారు. ఒక పార్టీకి చెందిన మద్యం నిల్వలు పెట్టినట్లు సమాచారం. ఆ పార్టీకి చెందిన వ్యక్తుల స్థలాల్లోనే మద్యం నిల్వలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద పిఠాపురంలో కోట్ల విలువైన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల వేళ పెద్ద ఎత్తున మద్యం నిల్వలను స్వాధీనం చేసుకోవడంతో ఒకసారిగా కలకలం రేగింది. పిఠాపురం, జగ్గయ్య చెరువు, కుమారపురం, పద్మశాలిపేట, శ్రీదత్త నగర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ మద్యం నిల్వలు దొరికాయి. మద్యం నిల్వల స్థావరాలపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేసి వీటిని పట్టుకున్నారు. పోలీసుల తనిఖీల్లో 100 కేసుల మద్యం దొరికింది. వీటి విలువ కోట్లలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్, మా ప్రతినిధి ప్రకాష్ జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, పిఠాపురంలో కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ రామదాస్, ప్రధానంగా ఎన్నికల వేళ ఇంత భారీ స్థాయిలో మద్యం పట్టుకోవడం అనేది కూడా స్థానికంగా కలకలం రేపింది. ప్రధానంగా చూసుకుంటే కొన్ని రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున వివిధ ప్రాంతాలలో ఎక్కడైతే మద్యం నిల్వలు ఉంచారో ఆ యొక్క స్థావరాలపై ఒక్కసారిగా ఎక్సైజ్ అధికారులతో పాటు పోలీసులు కూడా మెరుపుదాడులు నిర్వహించారు. మెరుపుదాడులు చేసి పిఠాపురంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, అలాగే పిఠాపురంలో ఉన్నటువంటి కుమారపురం, జగ్గయ్య చెరువుతో పాటు వైఎస్ఆర్ గార్డెన్, అలాగే సాలిపేటలో సంబంధించినటువంటి 4-5 ప్రాంతాల్లో ఒక్కసారిగా ఒక్కొక్క చోట 250 బాటిల్, 260 బాటిల్, అలాగే 216 ఈ విధంగా మొత్తం బాటిల్ 4 ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో పట్టుకున్నప్పటి పరిస్థితి ఉంది. భారీ స్థాయిలో ఈ మద్యం ఒక్కసారిగా పట్టుకోవడంతో స్థానికంగా కలకలం రేగిందని చెప్పాలి. మొత్తం పోలీసులతో పాటు ఎక్సైజ్ అధికారులు జాయింట్ ఆపరేషన్ లో ఈ యొక్క మద్యం నిల్వలో అయితే గుర్తించడం జరిగింది. గుర్తించడంతో పాటు గత 10 రోజుల క్రితం అయితే ఒక ప్లేయింగ్ స్క్వాడ్ ఏదైతే ఇంద్రపాలెంలో అయితే ఒక వ్యాన్ పట్టుకున్నారు. వ్యాన్ పట్టుకుని దాని మద్యాన్ని అయితే భారీ ఎత్తున అయితే పట్టుకున్న పరిస్థితి. కానీ ఆ వ్యాన్ పట్టుకున్న ద్వారా ఆ తీగ పట్టుకున్న డొంకంతా కదిలిన
పరిస్థితి అని ప్రధానంగా చెప్పొచ్చు. అక్కడ వ్యాన్ డ్రైవర్ని ఆ వెహికల్ యజమాని పట్టుకుని ఆరా చేస్తే ఎక్కడెక్కడ అక్కడ డంపింగ్ చేస్తావు, ఎక్కడెక్కడ నిలవరించేవనే ఆధారాలన్నీ పూర్తిగా పోలీసులు అయితే సేకరించిన నేపథ్యంలో రాత్రి ఒక్కసారిగా మొత్తం ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రాంతాల్లో ఒక్కసారిగా మెరుపు దాడి చేసి ఈ యొక్క ప్రాంతంలో మొత్తం ఆ ₹1 కోటి విలువ చేసేటువంటి మద్యం అయితే పట్టుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది రామదాస్. ప్రధానంగా చూసుకుంటే ఇంకా ఈ మద్యం నిల్వలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ మద్యం ఎవరికి చెందినది, ఏ పార్టీకి చెందినదంటూ పూర్తిగా పోలీసులు అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎన్నికలు సమీపిస్తున్నంతగా ఎన్నికల కోసమే ఈ యొక్క మద్యాన్ని నిల్వ చేసి ఉంటారని అయితే పోలీసులు పూర్తిగా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. ఈ అనుమానం రీత్యా ఏ పార్టీ ఇక్కడికి వచ్చి ఈ విధమైన చేశారని చెప్పేసి ఇప్పుడు ఇంటి యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి యజమానులు అయితే పూర్తిగా ఆరా చేస్తున్నారు. కొంతమంది ఇంటి యజమానులు అందుబాటులో లేకపోవడంతో దీనిపై సమాచారం అయితే పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో దీన్ని అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రకాష్, అంటే ఎన్నికల వేళ భారీగా మద్యం నిల్వలు ఉంచుకొని ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే పార్టీలకు సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా మీ జిల్లాలో ఇంకా ఎలాంటి తనిఖీలు కొనసాగుతున్నాయి? మొత్తం ఒక్కసారిగా ఇక్కడ రాత్రి జరిగినటువంటి ఒక మెరుపు దాడితో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడైతే నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడికక్కడ స్పాట్లు రాత్రి రోజు పగలగొడికి ఎక్కడికక్కడ మొత్తం నిరంతరం కూడా వాళ్ళంతా కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాత్రి పట్టుకున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఇంత భారీ స్థాయిలో పట్టుకున్నటువంటి మద్యం దొరకడంతో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ నుంచి వచ్చాయని కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. అలాగే తుని కావచ్చు, అలాగే జగ్గంపేట మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా పరిశీలన అయితే పూర్తిగా పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు పరిస్థితి ఉంది. అంటే ఎన్నికల వేళ ఈ యొక్క ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు, అలాగే మద్యం పంచిపెట్టేందుకు ఈ విధంగా మద్యాన్ని అయితే డంప్ చేసుకుంటారని చెప్పేసి అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రకారంగా ఇంటి యజమానులు అయితే పూర్తిగా ఆరా తీస్తున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తిగా మొత్తం ఈ బాటిల్ కావచ్చు మొత్తం మద్యాన్ని అంతా కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకుని వాటిని అయితే కూడా సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన వారు ఏ పార్టీకి చెందినందుకు కూడా పూర్తిగా ఆరా తీసే పనులు అయితే పోలీసులు నిమగ్నం చెప్పాలి. Yes, right. Thanks for the update, Prakash. ఇది మొత్తం మీద పిఠాపురంలో కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేశారు అధికారులు. పోలీసుల తనిఖీల్లో 100 కేసుల మద్యం బాటిల్ దొరికాయి. ఎక్సైజ్ పోలీసులు అలాగే జాయింట్ ఆపరేషన్ చేశారు. మద్యం నిల్వల స్థావరాలపై దాడులు చేశారు. ముఖ్యంగా పిఠాపురం, జగ్గయ్య చెరువు, కుమారపురం, పద్మశాలిపేట, దత్తనగర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ మద్యం నిల్వలు దొరికినట్లుగా సమాచారం. ఎన్నికల్లో పంచేందుకు సిద్ధంగా ఉంచారు ఈ మద్యం కేసులు. దాదాపు ₹1 కోటికి పైగా విలువైన మద్యం కేసులు సీజ్ చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ఈరోజు పిఠాపురం పట్టణం మరియు రూరల్లో గ్రామీణ ప్రాంతంలో 4 చోట్ల ఎస్సీబీ స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అట్లాగే కాకినాడ సబ్ డివిజన్ పోలీస్, పిఠాపురం పోలీస్ కలిసి సంయుక్తంగా సమాచారం మేరకు రైడ్ చేస్తే 4 లొకేషన్స్లో, ఒకటి కుమారపురం గ్రామంలో, అట్లాగే ఇక్కడ వైఎస్ఆర్ గార్డెన్స్ అని ఉంది ఆ లొకేషన్లో 2 చోట్ల, జగ్గయ్య చెరువులో 1 చోట, కొంత సుమారు 300 కేసులు చొప్పున మద్యం మనకి గోవా తయారీగా ఉన్న లేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా ఇవి కనపడుతున్నాయి. ఇట్లా ఇదొక వెరైటీ, అట్లాగే ఇదొక వెరైటీ. ఓవరాల్గా 4 లొకేషన్స్లోనూ 4 ప్రత్యేక బృందాలని కాకినాడ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలుగా సమాచారం మేరకు నియమించి సంయుక్తంగా దాడులు చేస్తే సరుకు దొరికింది. దీంట్లో భాగంగా ఆ లొకేషన్స్లో ఆ పర్టికులర్ ఇళ్లల్లో ఎవరూ లేకపోవటం, దానికి సంబంధించిన వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం. అందులో ఒకటి అంబటి వీర వెంకట సత్యనారాయణ రెడ్డి అనే ఒక ఆయన ఉండే ఇల్లు, తర్వాత ఇంకో ఆయన సతీష్ కుమార్ అనే ఉండే ఇల్లు, తర్వాత ఇంకోటి సువార్తమ్మ అనే ఆవిడ ఉండే ఇల్లు, తర్వాత ఇంకో ఇంటికి ఇల్లు తాళం వేసి ఉంది. సో ఈ 4 ఏళ్ల తాలూకు వాళ్ళ పర్సన్స్ని మనం సెక్యూర్ చేసి ఈ మధ్య వాళ్ళ పొజిషన్లోకి ఎలా వచ్చింది ఏంటనే దాని మీద ఫర్దర్ దర్యాప్తు అనేది జరుగుతుంది. ప్రస్తుతం అయితే వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఈ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం, నిబంధనల ప్రకారం విరుద్ధం. ఇంతమంది అన్లైసెన్స్డ్ ప్రెమిసెస్లో ఉండటంతో సంబంధిత సెక్షన్ల కింద ఆ పర్పస్ ఏంటనేది మనకి త్వరలో ఎన్నికల కోడ్లో ఉన్నాం కాబట్టి ఆ యాంగిల్లో కూడా ఈ సరుకు ఎందుకు అక్కడ వచ్చింది ఏంటనేది మేము పూర్తిగా దర్యాప్తు చేసి తదుపరి వివరాలు దర్యాప్తులోని అంశాలు మళ్ళీ మీకు తెలియపరుస్తాం.